4000 కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరు కంపల్సరీ ఇస్తామన్నారు వచ్చినాయా మరి 4000 22 23 నెలలు అయిపోయా 4000 పెన్షన్ పత్తలేదు 2.5 యాదికి లేదు ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలైనా 420 హామీలైనాయి మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు యాడికెళ్ళి ఇస్తావా పైసలు అన్నాడు ఏమన్నాడు ఎరికేనా ఆయన మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు మేము 125 సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు 6 ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ బక్కగున్నాడు మేము దొడ్డుగున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం 100 రోజులు है और जरूर आपका दुआ और आपके आशीर्वाद से केसीआर साहब फिर वजीर बनेंगे वजीर आला बनेंगे और इंसाफ करेंगे आपके साथ शुक्रिया रीइंबर्समेंट ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలో వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరపున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ 3000 కట్టినాం ఆ 3000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ ఓడి ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ ఓడ కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి ఒకడు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెండ్కి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినాం 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు 100 సంవత్సరాల పార్టీ 120 సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవట విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకు వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది